చూడండి ఫ్రెండ్స్, నేను 1 లీటర్ మిల్క్ తీసుకుంటాను. 1 లీటర్ మిల్క్ తీసుకుంటాను డైలీ. తీసుకున్న తర్వాత పిల్లలిద్దరు తాగుతారు, నేను టీ పెట్టుకుంటాను. మా వారికి కూడా 2 టీ గ్లాసులు ఇస్తాను. ఆ మిగిలిన వాటితో నేను తోడేస్తాను. తోడు ఎంత వేయాలి? పాలల్లో ఎంత వేద్దామని ఎంత పడితే అంత వేయకూడదు. ఊరక 1 చిటికడు ఊరక ఇంత వేయాలి. అప్పుడు మనకి చప్పగా ఉంటుంది. ఇంత వేసుకున్నాం ఏదో పనిలో హడావుడిలో ఇంతేసి 2 స్పూన్లు వేసి వెళ్ళిపోయాం అనుకోండి, పుల్లగా ఉంటుంది. ఈ రోజుల్లో పుల్లటి మజ్జిగ పెరుగు తిన్నా డేంజర్, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఊరక చిటికడేసి అట్లా పెడితే తెల్లారి మనకి పెరుగు అవుతుంది బాగా. పెరుగుని మనం ఏం చేయాలంటే, పెరుగుని అంతే ఓపిక ఉంటే ఏ రోజు ఆ రోజు చిలుక్కోవచ్చు అనమాట. ఇట్లా చిలుక్కోవచ్చు. మన మజ్జిగ గుత్తితో ఓపిక ఉంటే మజ్జిగ గుత్తితో చిలుక్కోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నారు, అంటే పని హడావుల్లో త్వరగా కావాలని. కాబట్టి మిక్సీలో వేసుకోవచ్చు మనం. ఇలా అది ఎలా అవుతుందంటే ఇలా పెరుగు అవుతుంది అన్నమాట. ఇలా పెరుగు అవుతుంది. ఈ పెరుగుని మనం ఏం చేయాలంటే మిక్సీలో అన్న వేసుకోవచ్చు. ఓపిక లేకపోతే మనం ఏ రోజు వెన్న పూస ఇట్లా మేగడిని ఇట్లా తీసేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు దేంట్లో, ఫ్రిడ్జ్లో. అదంతా 1 వీక్ అయిన తర్వాత, 1 వారం అయిన తర్వాత మిక్సీలో వేసి దానికి వాటర్ 1 టీ గ్లాసులు 2 టీ గ్లాసులు పోసి మిక్సీ కొట్టామంటే బాగా వెన్న అవుతుంది అన్నమాట. స్వచ్ఛమైన వెన్న, కల్తీ లేని వెన్న అవుతుంది. ఆ కల్తీ లేని వెన్నని మనం ఏం చేయాలంటే, మనం కొంటే ఏం చేస్తారు వాళ్ళు, డాల్డానో ఏదో కలిపారు. అదే మనం స్వచ్ఛమైన వెన్న అయితే ఎట్లా ఉంటుందంటే ఇలా వస్తుంది. చూడండి, స్వచ్ఛమైన వెన్న ఇలా వస్తుంది. ఇది పోయిన వారం చూడండి, ఇది పోయిన వారం. ఆ వెన్నని మనం పైన తీసి మేగడిని మనం తోడేసిన పెరుగులో ఉన్న మేగడిని తీసి ఒక స్టోరేజ్ చేసి మిక్సీలో వేసి ఇట్లా తీస్తే పోయిన వారం ఉంది. ఇది చూడండి, మనకెంత స్వచ్ఛమైన బటర్ వచ్చిందో చూడండి. బటర్ ఇది పిల్లలకి పెట్టిన బటర్ రోజు కొద్దిన ఎంతో బాగా మేధశక్తి పెరుగుతున్నాను. ఇది పోయిన వారం. ఈరోజు చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి. ఇది పోయిన వారం. ఈరోజు చూడండి ఎంత బాగుంది. ఈరోజే తీసాను. వారం తర్వాత కూడా కాదు, నా 4 days ఇది. ఎంత బాగుందో చూడండి. తెల్లగా మిల్క్ వైట్గా. దీన్ని కొద్ది కూడా డ్రాప్స్ కూడా లేకుండా ఇట్లా తీసుకోవాలి. చూడండి పాలాకారంలో ఎలా ఉంది. ఈ రెండింటిని మనం ఈరోజు కరగబెట్టి స్వచ్ఛమైన అన్నం చేస్తాం. ఇట్లా కరగబెట్టే దాంట్లో ఏమి వేయాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి, సాల్ట్ కొద్దిగా వేయాలి. ఎందుకంటే మనం ఎటన్నా ఊర్లోకి వెళ్ళినా, ఏదన్నా ఎటన్నా పని మీద హాస్పిటల్కి వెళ్ళినా మనకు ఎలా ఉంటుందంటే పాడైపోతుంది. అప్పుడు సాల్ట్ వేసామనుకోండి పాడవదు. ఇటే చూపించాలి మనకి. దేని మీద టాపిక్ మాట్లాడితే అదే చూపించాలి. దీన్ని ఏం చేయాలంటే తీసి ఇక్కడ ప్రక్కన పెట్టి సాల్ట్ వేసి కొద్దిగా దాన్ని స్టవ్ మీద పెడతాం. చూడండి, స్టవ్ మీద పెడతాను. ఏదైనా ఏ వంట కానీ ఏదైనా కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఈరోజు పని మీద వర్షాలు పడి అని పని మీద నేను హడావుడితో బట్టలు వేసుకున్నాడు. చూడండి ఎలా పొంగినాయి పాలు, చూడండి ఎలా పొంగినాయి. అశ్రద్ధ వల్ల, అశ్రద్ధ కూడా కాదు, బట్టలు త్వరగా ఆరాలని వాషింగ్ మిషన్లో వేస్తే అంత త్వరగా పొంగిపోయింది. మనం పాలు స్టార్ట్ చేసి స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి దాని మీదే ఉండాలి మన మనసు. లేకపోతే మొత్తం పొంగిందంటే దేనికి పనికిరాదు. చూడండి ఇట్లా పొంగుతుంటే మనం ఏం చేయాలి, తక్కువలో పెట్టుకొని సాల్ట్ ఉంటుంది చూడండి. అయ్యా ఇటుది సాల్ట్ ఇలా వేసుకోవాలి. మనం సాల్ట్ ఇట్టు వేసుకుంటే త్వరగా చెడిపోదన్నమాట. మన ఊరికి వెళ్ళిన హాస్పిటల్ పని మీద 1 వారం ఉండాల్సి వచ్చిన హాస్పిటల్ మనకేం పొంగదు, పాడవదు, స్వచ్ఛంగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఏం చేయాలి, మెంతులు, జీలకర్ర, తమలపాకు నూరి దాంట్లో వేయాలన్నమాట. అప్పుడు ఇంకా మంచి గుడ్ ఫ్లేవర్ వస్తుంది మనకి. అంతే. చూశారు కదా, అక్కడ వెన్నపూస స్టవ్ మీద పెట్టాను. అది కరిగేలోపు మనం ఏం చేయాలంటే దానికి తగినంతే జీలకర్ర వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, చేదు ఎక్కుతుంది. జీలకర్ర ఎట్లా వేసుకోవాలి, ఆ వెన్నపూస ఎంత ఉందో మెజర్మెంట్కి తగ్గట్టే మనం వేసుకోవాలన్నమాట. తర్వాత మెంతులు చూడండి, మెంతులు కూడా కొద్దిగా మరీ ఎక్కువ వేసుకుంటే చేదు,
తినలేము. ఈ మెంతులు జీలకర్ర వాడటం వల్ల నెయ్యిలో చదివే పిల్లలకి ఎక్కువ మేధాశక్తి కూడా పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఇది చూడండి, మెంతులు మంచిది అనమాట. షుగర్ వాళ్ళకి కూడా మంచిది. మనం నానబెట్టుకొని ఒక నైట్ తెల్లారినాక వాటర్ తాగినా మంచిది. ఈ రెండు వేసాం కదా. మళ్ళీ తర్వాత దీంట్లో తమలపాకు వేసుకోవాలి. ఆ తమలపాకు అర్జెంటుగా మనకు లేదనుకోండి, బజార్కి అర్జెంటుగా పిల్లల్ని పంపించి ఏం తెప్పించుకుంటాం. అందుకని ఒకరోజు మనం ఒక 5 రూపాయలు ఒక 5 or 6 రూపీస్ తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇట్లా కవర్లో పెట్టుకోవాలి. చూడండి, కవర్లో పెట్టుకుంటే మనకి ఇప్పుడు అర్జెంట్ అయితే నెయ్యి కాసేది ఇట్లా కవర్లో పెట్టుకోవాలి. మనం 5 రూపాయలు 5 రూపీస్ 6 రూపీస్ తెచ్చుకొని అర్జెంటుగా అనుకున్నప్పుడు ఫ్రెష్గా కడిగి ఎండబెట్టి ఇట్లా కవర్లో పెట్టుకోవాలి. ఒకరోజు పిల్లలు ఉంటారు మనకి, ఒకరోజు ఉండరు. అప్పుడు అర్జెంటుగా మనం వీటిని ఏం చేయాలంటే ఎంత కడిగి క్లీన్గా పెట్టుకున్నదేగా మనకి నో ప్రాబ్లం. అదే దీన్ని ఎట్లా అనుకొని దీన్ని ఏం చేయాలంటే మనం కొద్దిగా కాబట్టి మిక్సీలో వేయలేము, డైరెక్ట్ రోల్తో దంచాలన్నమాట. ఇప్పుడు ఎవరేమో దంచట్లేదు, కూర్చోటం కూడా కూర్చోలేకపోతున్నారు. ఇప్పుడు లేడీస్ కింద కూర్చోలేరు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ చెడిపడి తినే అనారోగ్య పరిస్థితులు అన్నీ మనం తినే ఆహారం అంతా కల్తీ కాబట్టి మన ఆరోగ్యాలు కూడా సక్రంగా లేవు. కింద బాస్పెట్లు వేసుకొని కూర్చున్నారంటే వెరీ గుడ్ హెల్తీ బాడీ అనమాట ఈ రోజుల్లో, నవ్వేడేస్లో. అందుకు నేనైతే ఎప్పుడు కిందే కూర్చుంటాను. దేవుడు వెరీ గుడ్ హెల్తీ బాడీ ఇచ్చాడు. ఇట్లా నూరాలన్నమాట, దంచాలి, ఇట్లా దంచుతూ ఉండాలి. చూడండి, ఇట్లా దంచాను నేను. బాగా మెత్తగా మెదిగిందా లేదా చూడండి. ఇట్లా మెదిగిన తర్వాత దీన్ని ఒక శుభ్రమైన పాత్రలో వేసుకోవాలి. చూడండి, అక్కడ స్టవ్ మీద వెన్న కరుగుతుంది కదా, ఇదంతా తీసుకెళ్ళి దాంట్లో వేయాలన్నమాట. చూడండి, మనం ఇది దంచుకొని వచ్చాం కదా, ఈ పౌడర్ దంచుకొని రోట్లో దంచుకొని శుభ్రంగా తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇది కరుగుతుందో లేదో గమనించుకోవాలి. మనం దగ్గరే ఉంటాం కాబట్టి ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా కొంతమందికి పాలు తీసుకున్న వాళ్ళకి వెన్న చేసుకోవటం రావటం లేదు. అందుకని నేను తయారు చేస్తున్నాను తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదన్నమాట. దీన్ని దగ్గరే ఉండాలి. మనం వేరే స్టవ్ మీద ఒక పని చేస్తుంటే వేరే దానికి వెళ్ళకూడదు. ఇవన్నీ మనకి ఇబ్బందులే కలిగిస్తుంది. అందులో స్టవ్ మీద పొంగి మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది అన్నమాట. ఏమవుతుంది, స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు దగ్గరే ఒక 10 minutes ఉన్నామనుకో మనకి ఏ ప్రాబ్లం. ఇట్లా అది కరుగుతుంటే కొద్దిగా ఇట్లా అన్నాం అనుకోండి, గంటతో బాగుంటుంది, బాగా కరుగుతుంది. చుట్టుపక్కల సైడ్స్ ఉన్నాయి కూడా కరిగిపోతాయి. ఇట్లా కరిగే వరకు మనం ఇది కొద్దిగా ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఈ పౌడర్ని దాంట్లో వేద్దాం. ఈ పొంగు రానివ్వండి, ఎందుకంటే కొద్దిగా పచ్చి వాసన పోద్ది కదా. దీంట్లో ఏమేమి నూరాను, జీలకర్ర, మెంతులు, తమలపాకు. ఇప్పుడు ఎవరింట్లో చూసినా తమలపాకు మొక్కలు ఉంటాను వేసుకుంటున్నారు. వేసుకునే వాళ్ళు పిల్లలు తెప్పించుకోవచ్చు, లేకపోతే మనం ఒక 5 రూపీస్ తెచ్చుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు, కడిగి ఎండబెట్టుకుంటే. మనకు కూడా తింటే కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి. తమలపాకులో చాలా ఉన్నాయి, తప్పేం కాదు తమలపాకు వాడటం వల్ల. తమలపాకు, తులసాకు అన్నీ మంచి. ఇదివరకు రీబ్యాక్ వెళ్ళిపోతున్నారు మళ్ళీ అందరూ, రాగులు, జొన్నలు, సజ్జలు అని వెనక వెళ్ళిపోతున్నారు. ఆర్గానిక్స్ అన్నమాట అవన్నీ. ఇట్లా వేయటం చూడండి, ఈ పౌడర్ని ఇట్లా వేయటం. అది బాగా మనకి రెడ్డిష్గా రావాలి. ఇప్పుడే మనం ఫిల్టర్ చేయకూడదు అనమాట. ఇది కరిగింది వెన్న, మనకి వెన్న కాస్త నెయ్యిగా ఎలా మారింది అని తెలుసుకోవాలంటే ఈ వైట్ అంతా ఏమవుతుందంటే రెడ్డిష్గా వస్తుంది, రెడ్ కలర్లోకి వస్తుంది అనమాట. దాని కలర్ ఏం మారిపోతుంది, చేంజ్ అవుతుంది. మనకి స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. మనం దగ్గర ఉంటే స్మెల్ కూడా ఒక ఇంటికి కాదు, ఒక 2-3 ఇళ్ళకి ఒక లైన్కి వస్తుంది అనమాట. అమ్మో ఎవరో నెయ్యిగా పెడుతున్నారు అనేటట్టు మంచి స్వచ్ఛమైన నెయ్యి, అట్లా మంచి స్మెల్ అనేది అనుసరిస్తున్నాను. వైట్గానే ఉంది, ఇది ఇంకా మనకి నెయ్యిగా కాలేదు.
అదనమాట. కొద్దిగా వెయిట్ చేయాలి, అది కరిగే వరకు మనం దగ్గరే ఉండి వెయిట్ చేయాలన్నమాట. సరే, ఓకే. కరిగే వరకు కొద్దిగా మనం నిదానంగా ఉన్నాం. ఈలోపు మళ్ళీ తగ్గించుకుంటా హైలో పెట్టుకుంటా మన అనుకూలాన్ని బట్టి చేసుకుందాం. మనం వెన్నని డేక్షాలో వేసాము ఈ బౌల్లో. అది అది కాస్త వేడికి కరిగి ఏమవుతుందో గమనించండి. చిన్నగా కరిగి 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 వైట్దంతా పోయి రెడ్డిష్గా ఫస్ట్ ఎల్లో కలర్కి వస్తుంది, తర్వాత రెడ్ కలర్కి మారిపోతుంది. రెడ్ కలర్గా మారుతుంది, అడుగు అంటుతుందంటే మనం దించేయాలి. గమనించాలి, ఇది ఇంకా అడుగు అంటలేదంటే మనకి ఇంకా తయారు కాలేదని అర్థం అన్నమాట. చూడండి, నురుగు కడుతుంది చూడండి. ఆ నురుగు అంతా ఎల్లో కలర్ అన్నమాట, ఇంకా రెడ్కి రాలేదు. ఈ వెన్నలో కానీ నెయ్యిలో కానీ చాలా పుష్కలమైన విటమిన్స్ ఉంటాయి అన్నమాట, గమనించుకోవాలి మనం. అందుకే మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే మనం యూజ్ చేయాలి, బయట కొనకూడదు. వాళ్ళు ఏమేమి కరిగిస్తారో అవన్నీ మనకు తెలియదు, చూడలేము మనం. కాబట్టి మనం స్వచ్ఛమైన ఇంట్లో నెయ్యి వాడుకుంటేనే పిల్లలకి మనకి ఇంటికి ఆరోగ్యం అన్నమాట. అదిగోండి, ఎన్నో విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి మనకు. ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు రోజుల్లో ఒక వివాహం జరుగుతుందంటే బంతుల్లో నెయ్యి లేనిది అసలు పెళ్లి చేయరు. ఇప్పుడు నెయ్యి వేస్తున్నా వద్దంటున్నారు, కొలెస్ట్రాల్ ఉన్నది. అందుకని మన పిల్లలకి కనీసం ఒక 30 ఏళ్ళన్నా తినండి, కనీసం ఒక 40 ఏళ్ళన్నా తినండి అని చెప్పాలి. భయపడిపోతున్నారు, నెయ్యి అంటే అమ్మో కొలెస్ట్రాల్ తినకూడదు, డాక్టర్ తినొద్దన్నారు అంటారు. మనం కూడా అతి భయంతో అసలు తినం. చూడండి బాగా అది వస్తుంది చూసారా. ఇందాక ఎలా ఉంది, ఆకుపచ్చగా కొద్దిగా ఎల్లో కలర్గా ఉంది. పోన ఎలా ఉంటుంది, రెడ్గా అవుతుంది. ఇదివరకు రోజుల్లో ఇది కరిగింది లేదు తెలియాలంటే 2 వాటర్ చుక్కలు వేసేవాళ్ళు, నీళ్లు కొద్దిగా. మా మదర్ అయితే వాటర్ పోస్తారనమాట. అప్పుడు మనకి సౌండ్ విపరీతంగా వస్తుంది, అంటే అది కరిగినట్టు చెరచానికి వస్తుంది అనమాట. అడుగు అంటుతుంది చిన్నగా. చూడండి, మనం ఈలోపు దేంట్లో నెయ్యి కరగబెట్టింది ఏ పాత్రలో పొయ్యాలో అది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్నాం పాత్రను. చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చిందో గమనించారా. ఒక హనీ ఉంటుంది చూసారా, ఆ కలర్కి రావాలన్నమాట. హనీ ఏ కలర్లో ఉందో ఆ కలర్కి రావాలి. అడుగడ్డుతుందో లేదో గమనిస్తే అడుగంటుతూ ఉంటుంది. ఆ హనీ కలర్లోకి వచ్చినాక మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట. అసలు ఇది కాగిందా లేదంటే ఒక వాటర్ చుక్క వేసామంటే మా మదర్ చెప్పారన్నమాట. చేస్తుంటే నేను చిన్నప్పుడు గమనించాను. అదిగోండి ఆ సౌండ్ వచ్చిందంటే గమనిస్తున్నారా, ఆ సౌండ్ వచ్చిందంటే బాగా కాగిందని అర్థం అన్నమాట. వెంటనే మనం స్టవ్ ఆపేసి ఇట్లా 2 సార్లు అనేసి తీసి పక్కన పెట్టుకోవాలి. దించి పక్కన పెట్టాలి. ఇక దించేసి స్టవ్ ఆపేసాను, పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా తిప్పాలి. ఇదంతా మా కుర్చీలే బోరు కొడుతుందా అనుకోవాకండి. ప్రతి దాంట్లో ఒక మంచి విటమిన్స్ అనేవి ఉంటాయి, గమనించుకోండి. ఇట్లా దించేయాలి. దీన్ని వెంటనే మనం మార్చేయకూడదు. కొద్దిగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచాలి. కొద్దిగా అది నిమ్మలంగా అయ్యే వరకు ఉంచి అప్పుడు మనం ఏ పాత్రలో పోసుకోవాలని నీట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో పోయాలన్నమాట. మనం చూసారా, గమనిస్తున్నారా. మనం ఒక పాత్రను తీసుకొని రెడీ పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత దాంట్లో పోసేద్దాం. ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేసాం కదా. ఓవర్ హీట్ అంతా చల్లారిందనమాట. మనం చేతితో కూడా ఇట్లా తిప్పుకోవటానికి ఓవర్ హీట్ అంతా చల్లబరిచింది. దీన్ని తీసుకొని ఒక ఫిల్టర్ ద్వారా మనం ఆ పాత్రలోకి పోసేసుకుందాం. ఒక ఫిల్టర్ రెడీగా పెట్టుకొని కడుక్కొని నీట్గా చేసుకొని రెడీగా పెట్టుకుందాం. చూడండి,
చూసారా, ఇది 2 టీ గ్లాసులు అన్నమాట. మళ్ళీ ఇంకా ఉంది. ఇది ఒక 2 టీ గ్లాసులు అంటే 4 అన్నమాట. చూసారా ఎంత వచ్చిందో, అసలు కలర్ చూడండి. స్మెల్ అంటే మీకు తెలియదు, కలర్ చూడండి ఎంత బాగా ఉందో. అంటే చాలా విటమిన్స్ ఉంటాయి. వెన్నలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్ ఉంది, కంటికి చర్మానికి ఆరోగ్యంగా ఉంచుతుంది. డి విటమిన్ కాల్షియానికి, రోగ నిరోధక శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చర్మానికి ఆరోగ్యం. కే రక్తం గడ్డగట్టడానికి కూడా ఉపయోగపడుతుందంట. దీంట్లో కూడా వెన్నలో ఉన్నాయే, నెయ్యిలో కూడా ఉంటాయి. మంచి విటమిన్స్ ఉంటాయి, స్వచ్ఛమైనవి. ఇట్లాగే మనం వారానికి సేకరించి నెయ్యిని తయారు చేసుకొని మన కుటుంబానికి, మన పిల్లలకి పెట్టుకొని ఆరోగ్యంగా ఉందాము. తింటూ ఉంటే అనారోగ్యాలు పోతూ ఉంటాయి, రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. గరికపాటి గారు అదే చెప్తూ ఉంటారు. మనం ప్రతి ముద్దలో ఇదివరకు రోజుల్లో నెయ్యి వాడేవాళ్ళు ఏమి జబ్బులు ఉండేవి కాదు, రోగ నిరోధక శక్తి మొత్తం పోద్ది కదా. ఇప్పుడు ఎవరు నెయ్యి తింటలేదు కాబట్టి రోగాలు వస్తున్నాయి. కొలెస్ట్రాల్ అని భయపడుతున్నారు. పిల్లలకు కూడా పెట్టట్లేదు. మీరు తింటలేదు, పిల్లలకి పెట్టట్లేదు. కాబట్టి మీరు తినపోతే తినపోయారు, పిల్లలకన్నా స్టార్ట్ చేయండి అని గరికపాటి గారు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా తయారు చేసుకుని తినడానికి ప్రయత్నిద్దాం. ఏమి లేదు, కొద్దిగా ఒక రోజు కూడా కాదు, కొద్దిగా ఒక 15 నిమిషాలు స్పెండ్ చేసామంటే మంచి స్వచ్ఛమైన నెయ్యిని మనం తృప్తిగా తినటానికి, ముద్దపప్పు చేసుకున్న కారప్పొడి వేసుకొని తినటానికి ఎంతో బాగా రుచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.